కావ్య, దట్ వాజ్ అబౌట్ హెరాస్మెంట్ ఒక ఇంట్లో, అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో జరిగేది, ఆర్ హస్బెండ్ వైఫ్ మదర్ ఇన్ లా మధ్యలో జరిగింది. సో దట్ వాజ్ ఇన్ఫర్మేటివ్. అండ్ వీ ఆల్సో నో దట్ మెనీ విమెన్ ఈ మధ్య వర్కింగ్ విమెన్గా ఉన్నారు. అదొక షాప్లో ఉండొచ్చు, ఒక సేల్స్ గర్ల్గా పనిచేస్తూ ఉండొచ్చు, ఆర్ ఒక ఐటీ ఎంప్లాయీగా, ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్గా పనిచేస్తూ ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఈస్ కన్సిడర్డ్ అ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్, అంటే వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ ఎలాంటివి ఉండొచ్చు? అంటే చాలామందికి ఆ వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ అంటేనే ఏంటంటే ఇట్ కెన్ బి ఈవెన్ లంచ్కి వస్తావా, ఇలాంటివి ఒక వెరీ అన్కంఫర్టబుల్ వే ఆఫ్ ఆస్కింగ్, ఆర్ పదే పదే చెప్పడం నువ్వు బాగున్నావు, ఈరోజు చూడడానికి బాగున్నావు, మొన్న బాగున్నావు, ఈ బింది బాగుంది, నీ చీర బాగుంది, ఇలాంటివి కూడా కంటిన్యూస్గా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో పెట్టడం కూడా హెరాస్మెంట్ కిందనే వస్తుందా? ఖచ్చితంగా. ఎనీథింగ్ అక్కడ వర్క్ చేసే వాళ్ళకి, ఇఫ్ దట్ ఉమెన్ ఫీల్స్ అన్కంఫర్టబుల్, ఏదైనా కమెంట్ అవ్వనివ్వండి, యాజ్ యూ నో మనకి తెలుస్తుంది విత్ వాట్ ఇంటెన్షన్ ఇట్ ఈస్ గివెన్, యు నో హౌ అ పర్సన్ ఈస్ లుకింగ్ ఎట్ అస్, మర్యాదపూర్వకంగా చూస్తున్నారా లేదా. సో ఆ చూపు బట్టి కూడా యూ కెన్ నో ఏం జరుగుతుంది, ఏ విధంగా చూస్తున్నారు అని చెప్పి. సో ఏదైనా ఇఫ్ ఇట్ మేక్స్ యూ అన్కంఫర్టబుల్, దానికి డెఫినెట్గా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఇట్ నీడ్ నాట్ బి లైక్ లిటరలీ పుల్లింగ్ ఆర్ గ్రాబింగ్ ద అదర్ పర్సన్, అంత వైలెంట్గా కాకపోయినా ఇలాంటివి కూడా కన్సిడర్ అవుతాయి. సో దీని కింద కూడా ఇఫ్ దే హ్యావ్ ఇనఫ్ లైక్ వాట్సాప్ మెసేజెస్ ఉండని, సీసీటీవీ ఫుటేజ్ ఉండని, ఆర్ వేరే కొలీగ్స్ చెప్పడం, ఇలాంటివి అడ్వాన్స్ యూనో అన్కంఫర్టబుల్ టాకింగ్ చేయడం కూడా దట్ ఆల్సో కెన్ బి కన్సిడర్ యాజ్ అ ప్రూఫ్. ఎస్ సర్టన్లీ ఇఫ్ యూ కెన్ కలెక్ట్ సమ్ ప్రూఫ్, అది ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను కంటిన్యూస్గా చెప్తున్నాను, అంటే నాకు ఇలా జరిగింది, నేను వర్క్ చేసుకుంటున్నప్పుడు సంబడి దట్ గై ఈస్ కమింగ్ అండ్ ఆ ఎంప్లాయీ నన్ను ఇలా కొట్టి వెళ్ళడం, తట్టి వెళ్ళడం ఇలా జరుగుతుంది, యూనో దట్ ఈస్ సబ్స్టాన్షియల్ ప్రూఫ్, ఇలా చేస్తున్నాడు నేను వర్క్ చేస్తుంటే అని చెప్పి. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే యూనో అపార్ట్ ఫ్రమ్ లా ఏమవుతుందంటే కొన్నిసార్లు అది వాళ్ళు ఫ్రెండ్లీగా చేస్తుండొచ్చు, ఇంటెన్షన్ నాకే తెలియలేదు అనుకోండి. యాజ్ ఎ ఉమెన్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ యూ టెల్ హిమ్, నాకు కంఫర్టబుల్గా లేదు, ఇలా చెయ్యొద్దు, మేబీ మీకు ఫ్రెండ్స్తో ఇలా అలవాటేమో, బట్ నాకు అలా సెట్ కాదు అని చెప్పాక కూడా ఇఫ్ దే ఆర్ రిపీటింగ్, ఐ థింక్ యాక్షన్ కెన్ బి టేకెన్. ఇది ఎప్పుడు వెన్ దేర్ ఇస్ దిస్ గ్రే ఏరియా, అంటే ఎవరి కాళ్ళే చెప్పలేకపోతున్నారు ఇది మామూలుగా చేస్తున్నాడు, ఇది కొన్నిసార్లు అలా కూడా ఉంటుంది కదా. ఈ మైట్ బి లైక్ మనం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తాము, కల్చర్ ఎవ్రీథింగ్ విల్ మ్యాటర్, కాబట్టి అలాంటిది ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళకు కూడా చెప్పి ఇంటెన్షన్ బ్యాడ్ గా లేకపోతే డోంట్ డూ, నేను కంఫర్టబుల్ గా లేను అని చెప్తే ఇఫ్ ఈస్ అ జెంటిల్మెన్ ఇంకోసారి చెయ్యరు, నో నీడ్ టు టేక్ ద ఎక్స్ట్రా స్టెప్ ఆఫ్ గోయింగ్ టు ద కంప్లైంట్స్ కమిటీ ఆర్ పోలీస్ స్టేషన్. అలా చెప్పి చూడండి, అది అవ్వని పక్షాన దెన్ ఐ థింక్ యూ ఆర్ లెఫ్ట్ విత్ నో అదర్ ఆప్షన్ రాదర్ దెన్ కంప్లైనింగ్ అండ్ టేకింగ్ యాక్షన్ అగేన్స్ట్ ఇట్. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.